గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక తప్పదన్నారు కేటీఆర్. అన్ని చోట్ల బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి డ్రామాలు ఆడారు, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశాడన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలనపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా కాదు, సీఎం కుర్చీకే భరోసా లేదన్నారు కేటీఆర్. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ లో కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అభివృద్ధి నిధులు అన్ని డివిజన్లకు సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించిన కర్ణాటక హైకోర్టు. గవర్నర్ ఇచ్చిన అనుమతిని న్యాయస్థానం సమర్థించింది. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా దళంతో ఛత్తీస్గఢ్ బలగాలు తలపడుతున్నాయి. కర్మన్గూడ అడవి ప్రాంతాల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారంటూ రైతు వేదికకు తాళం వేశారు రైతులు. వ్యవసాయ శాఖ అధికారిని ఘేరావ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుమ్మలాసరికి ఏ విషయం తెలియదు, మీకు వెళ్తాయండి. మరి ఏడ బ్యాక్ ఉన్నది, ఏడ పంట ఎత్తాము. కుటుంబానికి 2 లక్షలు కదా, కుటుంబానికి 2 లక్షలు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో అన్నదాతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారంటూ రైతు వేదికకు తాళం వేశారు రైతులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, చెప్పండి, ఇంతవరకు రుణమాఫీ విషయంలో ఒక క్లారిటీ కూడా ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులేమో ఆగ్రహం తెచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రైతులైతే మరొక్కసారి కూడా ఇవాళ రోడ్డెక్కారు. అలాగే ఈ క్రమంలో ఇవాళ రైతు వేదికకు చేరుకొని జగిత్యాల కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఇవాళ రైతంతా కూడా వాళ్ళంతా ఇవాళ అంటే ఆ రైతు వేదికకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి రావడం జరిగింది. ఈ క్రమంలో వీరంతా కూడా రైతులు తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే గతేడాది జూన్ ఈ మాసంలోనే తమకు రైతు బంధు వచ్చింది. అలాగే ఈ సంబంధించినటువంటి రుణమాఫీ కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎందుకు డిలే అవుతోంది? మా గ్రామం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనే ప్రధానమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ మెజార్టీ ప్రజలకు ఇంకా రుణమాఫీ కాలేదంటూ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని నిలదీశారు. ఎందుకంటే రైతులంతా కూడా ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా తరలి రావాలి. ఎందుకంటే ఉన్నతాధికారులతోటి వాళ్ళందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా గందరగోళంగా మారినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జూన్ జూలై మాసంలోనే లాస్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్ సర్కార్ హయాంలో. మరి ఇప్పుడెందుకు ఇంత ఇబ్బంది జరుగుతున్నట్టు నిలదీశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం మండల రైతు వేదికకు తాళం వేసి నిరసన తెలిపారు. అయితే ఆ తాళం వేసిన క్రమంలో
తమను అరెస్ట్ చేసినా కూడా ఎంతవరకైనా సరే ముందుకెళ్తామంటూ ఈ క్రమంలో వారంతా నినాదాలు చేస్తూ జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ అధికారి నుంచి సమాధానం లేదు. వారిని అడిగితే జిల్లా కలెక్టర్ అధికారి పేరు చెప్తున్నారు. వ్యవసాయ శాఖ వద్దకు వెళ్తే కలెక్టర్ వద్దకి అంటున్నారు. కలెక్టర్ వద్దకు వెళ్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నామంటున్నారు. మరి తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో వీరికి అర్థం కాని పరిస్థితులు ఇవాళ మొత్తంగా దాదాపు మనకు కనిపిస్తున్న విజువల్స్ లో ఒక 20-30 మంది వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా వీరంతా స్వయంగా ఫిర్యాదు చేశారు. రైతు వేదికలో ఇటు ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళ సమస్య అయితే ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మళ్ళీ ఇప్పుడు తాజాగా అంటే మరొక పంట బయటకు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా తమకు రుణమాఫీ కాకపోవడము, అలాగే ఇటు రైతు భరోసా ఇవ్వకపోవడం, ఈ క్రమంలో వీరంతా కూడా ఇప్పటికే రోడ్డెక్కిన పరిస్థితి. ఈ క్రమంలో ఇవాళ కూడా రైతు ఈ వేదిక వద్దకు వచ్చి వారంతా నిరసన వ్యక్తం చేస్తూ తాళ వేయడం జరిగింది. అధికారులు వచ్చి సమాధానం చెప్పిన తర్వాతనే తాము బయటకు వెళ్తాము, తాము ఈ తాళం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ లో భాగంగా ఇప్పుడు ఆ రైతు ఏఈఓ ఉన్నటువంటి అధికారిని కూడా ఆయన బ్రతిమలాడిన పరిస్థితి మనకైతే అక్కడ కనిపిస్తోంది. కానీ వారి వద్ద సమాధానం లేదు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వద్ద సమాధానం లేదు. కలెక్టర్ వద్దకు వెళ్తే వారు పై స్థాయిలో మేము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడం జరుగుతోంది. మొత్తంగా 32-42 కొర్రీలు విధించడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈ పరిస్థితి ఎప్పుడు కూడా మనకు కనిపించలేదు. మరి ఇప్పుడెందుకు జరిగింది? గత జూన్ మాసంలోనే తమకు కేసీఆర్ సర్కార్ హయాంలో మొత్తంగా ఈ అన్ని కూడా అందినాయి. కానీ ఇప్పుడెందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే వీరంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఇవాళ ఈ రైతు వేదికకైతే తాళం వేశారు. ప్రత్యూష. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. మాది ఇబ్రాహీంపట్నం మండలం, జైత్యాల డిస్టిక్. మాకు రుణమాఫీ కావాలి అని చెప్పేసి ఆవేదనతో మేము రైతు ఐక్య వేదిక దగ్గరికి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఇచ్చే 1,00,000 తెచ్చుకోరి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షలు ఇస్తా, అవి కూడా తీసుకొచ్చుకున్నా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, ఇప్పటికి 9 నెలలు గడిచినా కానీ కూడా మాకు ఇప్పటికీ రుణమాఫీ లేదు. ఇంకో మాట ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఎడమ చేత్తో దొరకబట్టుకుంటే 40,000 కోట్లు రైతులకు ఇట్లా మూవంటే ముట్టిపోతాయన్నాడు. ఇప్పటికి 9 నెలలు గడిచినా కానీ కూడా మాకు రుణమాఫీ లేదు. ఏదో అరకొర రుణమాఫీ అయింది కానీ రైతు బంధు నిధులు కూడా ఇప్పటికి విడుదల చేసింది లేదు. మేము అందరం ఇబ్బంది పడి రైతు ఐక్య వేదిక దగ్గరికి రావడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇది మా బాధ. చేయలేడు కేసీఆర్ ఉన్నప్పుడు మన జూన్ జూలైలోనే రైతు బంధు నిధులు విడుదలయ్యేటి. ఇప్పుడు పంటకాలం వానాకాలం సీజన్ పూర్తయినా కూడా రైతు బంధు నిధులు విడుదలయ్యలేదు. ఇప్పటికి 2వ విడత కూడా రైతు బంధువులు నిధులు వేయడానికి టైం ఆసనమైంది. ఒక్కడో భాగం కూడా మాకు విడుదల కాలేదు. ఇది అందరి మా బాధ. అందుకనే మేము రైతు ఐక్య వేదిక దగ్గరికి వచ్చి మా నిరసన తెలియడం. ఎంబీబీఎస్ ప్రవేశాలపై సర్కార్ తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. గత 10 ఏళ్లు ప్రశాంతంగా పగడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఎందుకింత అస్తవ్యస్తంగా మార్చేసిందని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీవోతోనే ఈ సమస్య అంతా అన్న కేటీఆర్, అనవసర జీవో తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాలు స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం మళ్లీ సుప్రీం తలుపు తట్టిందన్నారు కేటీఆర్. అత్యున్నత న్యాయస్థానం కూడా తీర్పు చెప్పి 4 రోజులు గడుస్తున్నా వైద్య విద్య ప్రవేశాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం రాష్ట్ర సర్కార్ చేతకానితనం కాకపోతే మరేంటని నిప్పులు చెరిగారు. ఇతర రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరిన తెలంగాణలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అక్టోబర్ 31 లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్న సోయి కూడా ఈ కాంగ్రెస్ సర్కారుకు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. వైద్య విద్య అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డెడ్లైన్లోగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి వల్ల ఒక విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరని శ్రీధర్ బాబును సూటిగా ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్ బాబు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని అన్నారు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాదు మీ ఓడు అంటున్నావు, మరి ఆయనకు కండువా కప్పింది ఎవరో సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఉన్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఆయన అతి తెలివి. ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుండు. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మా ఓడు కాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి, కడియం శ్రీయర్ ఇంటికి పోయి, కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు? చెప్పు శ్రీధర్ బాబు, నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీ కా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు, అది నడవని. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎవరో అధైర్యపడొద్దని కార్యకర్తలకు సూచించారు. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ పాలన లేని లోటు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుందన్నారు సబితా ఇంద్రారెడ్డి. అటు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. త్వరలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. గౌరవ కేసీఆర్ గారు మన హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎలాంటి ముద్ర వేశారు అనే దానికి చిన్న తార్కాణం, చిన్న కష్టం వస్తే ఎవరున్నారని చూసినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కనిపిస్తారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఏరియా అంతా చూసినప్పుడు, నేను ఎక్కడ ఏ మారుమూల నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు కేటీఆర్ గారు కనిపిస్తారు, వెనకాల కేసీఆర్ కనిపిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఒక విజన్తోని హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రాంతాన్ని కూడా ఏమాత్రం తక్కువ చేయకుండా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్టు అదే. కాబట్టి ఈరోజు నేను ప్రతిసారి కేటీఆర్ గారిని ఒక మాట అడుగుతూ ఉంటున్నాను. హైదరాబాద్ అంతా బాగానే చేస్తున్నారు, తెలంగాణ అంతా బాగా చేస్తున్నారు, మున్సిపాలిటీస్ అన్నీ బాగా చేస్తున్నారు, కానీ మీకు ఎందుకో కొంత షేర్లింగంపల్లి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, రాజేంద్ర నగర్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేదాన్ని. కృష్ణారావు గారు అన్నట్టు 10,000 కోట్లు వారు ఒక్కరి దగ్గర ఖర్చు పెడితే నేను అనుకుంటా షేర్లింగంపల్లి 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు కేటీఆర్ గారు. చాలా ప్రేమ ఉండేది షేర్లింగంపల్లి మీద. ఎక్కడ చూస్తున్నా ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అంటే ఒక ప్రత్యేకమైన విజన్తో షేర్లింగంపల్లి అంటే ఒక మినీ ఇండియా లాగా అనేది ఒక భరోసా కల్పించే ప్రయత్నం మన నాయకులు కేసీఆర్ గారు చేసిన విషయాన్ని ఒకసారి గమనిస్తూ, రోజు మాట్లాడిన మాటలు అంటే ప్రాంతీయ విభేదం తీసుకొచ్చే ప్రయత్నం ఏదో చేసినారో కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఆ తేడానే చూపించలేదు. ఇంకా ఎక్కువ అటెన్షన్ ఇచ్చున్నారు, ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించున్నారు. ఎక్కడైతే బయట నుండి వచ్చున్నారో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించున్నాం. 10 సంవత్సరాలలో ఏ రోజు చూసినా రోజు ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండేది, రోజు ఒక కొత్త ప్రారంభోత్సవం ఉండేది, రోజు ఒక డెవలప్మెంట్ ఏదో ఒకటి ఉండేది. ఎక్కడో ఒక దగ్గర కేటీఆర్ గారు కనిపించేవాళ్ళు, ఎక్కడో దగ్గర మన శాసనసభ్యులు కనిపించేవాళ్ళు, పనిచేస్తూనే ఉన్నారు. కానీ 9 నెలల్లో చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, ఎటుపోతున్నాం, ఏమవుతుంది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. అది అందరం మనం గమనిస్తున్న విషయం. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఇచ్చిండ్రు, ఏ విధంగా మభ్యపెట్టిండ్రు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు పనిచేశారు, ఏ విధంగా 9 నెలల్లో తగ్గించుకుంటూ పోతున్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్కటి మాత్రం కృష్ణారావు గారు చెప్పినట్టు, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మేమందరం మీతో ఉన్నాము, అదొక్కటి మాత్రం చెప్పదలుచుకుంటాం. మనము కేసీఆర్ గారి విలువేంటో ఇప్పుడిప్పుడే తెలిసింది. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఒక మారుమూల గ్రామం పోతే రైతన్న అయ్యో కేసీఆర్ని బోడగొట్టుకున్నాం అంటున్నారు. ఒక అవ్వను పెద్దమ్మని పలకరిస్తే అయ్యో నా బిడ్డను బోడగొట్టుకుంటుని 2,000 టెన్షన్కి వస్తుండే ఇస్తానే కూడా చక్కగా ఇస్తలేడు, 4,000 ఆశపడితే మీ బోల్తా పడితేమని చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయి ఎవరిని కదిలిచ్చినా అయ్యో మేము తప్పు చేసినాము, కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నామని ఒకే ఒక వాదన, ఒక్కొక్క వేదన వినిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎవరిని టచ్ చేసినా కూడా.
ఇప్పుడు యంగ్స్టర్స్ ఎన్నికల ముందు ఏ విధంగా ఉరుకులాడినరు, కానీ ఇప్పుడు వాళ్ళల్లో మదనం మొదలైంది. అరే మిస్టేక్ చేసినాము, తప్పు చేసినాము, ఈ రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతుంది, ఇక్కడున్న ఇమేజ్ పోతా ఉంది, ఏం చేస్తున్నాను వెనక్కి చూస్తే ఏం చేస్తలేదు ఈ ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. మీకు అండగా ఉంటాం. ఈ టైంలో గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని సమస్యలు వస్తాయి. మనం చెప్పింది వినకపోవడము, కావాలని మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు, విపరీతమైనటువంటి వ్యతిరేకిస్తారు. మనం చేయలేదు మొన్న 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయలేం. ఏ దళిత మంది వచ్చినా ఏ వచ్చినా అందరికి ఇచ్చా, అన్ని పార్టీ కార్యకర్తలకు ఇచ్చా. కానీ ఇప్పుడు దురదృష్టం మనను వేరే వ్యతిరేకంగా మన మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసులకు భయపడొద్దు దయచేసి. ఇక మీకు తెలుసు కేటీ రామారావు గురించి డెవలప్మెంట్. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది కాబట్టే నేను 75,000తో గెలిచాను. ఒకరొకరు 50,000తో గెలిచారు, వివేకాలు 80,000తో గెలిచారు, మా అక్క 50,000తో గెలిచింది. అది ఓన్లీ కేటీ రామారావు చేసినటువంటి డెవలప్ వల్లనే అంత పెద్ద మెజార్టీ ఇచ్చింది అన్నటువంటిది కూడా మీకు తెలుసు. సర్వం కోల్పోయిన వరద బాధితులతో ఖమ్మం కార్పొరేషన్ అధికారులు చిలగాటమాడుతున్నారు. సర్వే సక్రమంగా చేపట్టాక అనేక మందికి అన్యాయం చేసిన అధికారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. దీంతో వరద సాయం కోసం ఆధారాలు, అప్లికేషన్లు సిద్ధం చేసుకుని కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ కాలు అరిగేలా తిరుగుతున్నారు వరద బాధితులు. వారం 10 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుంది. దరఖాస్తు చేసుకోవడం తప్ప తమకు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని బాధితులు వాపోతున్నారు. అసలు మీ డివిజన్లో వరదలే రాలేదంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగిన ప్రజాప్రతినిధులు తాము కష్టాలు ఉంటే పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము వరదల్లో సర్వం కోల్పోయామని, తమ దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నా కనీసం ఏ ఒక్క అధికారి వచ్చి కూడా తనిఖీలు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వరదలు వచ్చి 20 రోజులు గడుస్తున్నా కనీసం నష్టపరిహారం అందించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడుతున్నారు. పేరు గోపీచంద్. నేను కవిరాజ్ నగర్లో ఉంటాను, రోడ్ నెంబర్ 12లో. అయితే మాకు గత 15 రోజుల క్రితం 30వ తారీఖు బాగా విపరీతమైన వరదలు రావడం వల్ల ఇంట్లో అంత సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి. దాదాపుగా ఒక 50,000 రూపాయలు సరికంతా పోయింది. ఫ్రిడ్జ్ అయితేంది, వాషింగ్ మిషన్ అయితేంది, అన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ కడుక్కున్న తర్వాత మళ్ళీ వరద వచ్చింది, మళ్ళీ అట్లనే అయిపోయింది. దాదాపుగా ఒక 4 సార్లు ఎంక్వైరీకి వచ్చారు. మొత్తం ప్రతి ఒక్కటి ఫోటోలు తీసుకున్నారు, రాసుకున్నారు, ఇంటి మొత్తం ఎంతమంది ఉంటున్నారు, ఏమేమి పోయినాయి, అకౌంట్ నెంబర్లు అన్నీ తీసుకున్నారు. దాదాపుగా 4 వచ్చారు, 4 బృందాలకు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇప్పటికీ ఒక్క రూపాయి పడలేదు. దాదాపుగా ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే సామాన్లు పోయి పడుకోవడానికి కూడా లేక ఆ కింద పడుకొని ఉంటున్నాం. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఏదో అరటికాయలు ఏదో అవి కాయలు ఇచ్చిపోతూ ఉంటారు. కానీ 16,000 అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అవి కొంచెం ఇస్తే మాకేమన్నా అవి కొనుక్కోవడానికి చిన్న చిన్న నిత్యావసర సరుకులకు ఉపయోగపడతాయని ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నా. ఖచ్చితంగా అవి మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు నీళ్ళు వచ్చినాయండి, మాకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఇంతవరకు ఏం రాలే. ఇంతవరకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్లు పోయినాయి, బోర్లు పోయినాయి, అందరూ మా బీరువా తడిసింది, అందరే తడిసినాయి. మాది ఒక్కళ్ళది కాదు, మా బజార్కే వచ్చినాయి నీళ్లు. బాగా అన్ని ఇబ్బంది అవుతున్నాయండి. మాకు 2 రోజులు కరెంటు లేదు, 6 అడుగులు నీళ్ళు వచ్చినాయి. ఫోటోలు కూడా తెచ్చాం సార్, మీకు మా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు. మాకు ఇంతవరకు వచ్చిన వాళ్ళే లేరు, ఏమైనా చూసిన వాళ్ళు లేరు. మాకు అది మాకు ఇబ్బంది అవుతుందండి. ఆడవాళ్ళం తిరిగి ఇబ్బంది అయింది ఇప్పటి వరకు కూడా. దయచేసి మాకేదో ఒకటి ఇప్పించగలరు, మమ్మల్ని ఆదుకోగలరు గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారికి మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము అది సార్. నా పేరు శివకోటి శ్రీదేవ్ అండి. 36 డివిజన్ నుంచి వచ్చినాం మేము. మాకు నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు వచ్చిన వాళ్ళే లేరు. మాకు ఇంతవరకు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మున్సిపల్ ఆఫీస్లో మా దగ్గర అప్లికేషన్ కూడా తీసుకోవట్లే. అసలు మీ డివిజన్లోకి మాకు రాలేదంటారు, మాకు వచ్చినాయని మేము చెప్తున్నాం. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కనీసం ఎవరైనా పట్టించుకోవట్లేదు. ఏ ఫ్లోర్లోకి పోయినా కానీ అక్కడ పోయి ఇక్కడ పోయి చదువుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిరసనకు దిగారు. గత 9 నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నుండి బిల్స్ రావట్లేదని చెబుతున్నారని, మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు. కార్మికుల ఐక్యత, కాంట్రాక్టర్ పై వెంటనే, కాంట్రాక్టర్ పై వెంటనే,
గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నా. మాకు కాంట్రాక్టు గత 7 నెలల నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కడతలేడు. గత 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేడు. ప్రతి నెల 10వ తారీఖు జీతాలు ఇస్తాను మాకు ఒప్పందం చేసుకోండి ఫస్ట్. దాని పరంగా జీతాలు ఇంతవరకు చెల్లిస్తలే. పిఎఫ్ 7 నెలల నుంచి కడతలే. దాని మీద కలెక్టర్కు అధికారులకు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా కానీ మా గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. దీని గురించి అధికారులు తక్షణ స్పందించి 7 నెలల పిఎఫ్ ఈఎస్ఐ కట్టి 2 నెలల జీతాలు మాకు తక్షణమే వేయాలని కోరుతున్నాము. మాకు చిన్న ఉద్యోగం అండి మాది, మాకు పెద్ద ఉద్యోగాలు కావు. మాకు 2 నెలలకు 3 నెలలకు వేస్తే మేము ఎట్లా బతకాలో చెప్పు. మేమేం తిని రావాలి, ఊర్లో నుంచి వస్తాం. 7ంటికి ఇక్కడ పంచి కొట్టకుండా లేటు పని పెడతాడు. ఇన్ని బాధలు ఉన్నాయి మాకు. మా పిల్లలు వదిలిపెట్టుకొని, మా భర్తలు వదిలిపెట్టుకొని, మా సంసారం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము ఈ డ్యూటీలు చేయాలి. మాకు ఇచ్చేది 10,000 జీతానికి 3 నెలలకు 4 నెలలకు వేస్తే ఎట్లా బతుకుతామయ్యా మేము? అది ఆలోచించాలి కదా కలెక్టర్ కూడా. రోజు ఒక ఆఫీసర్ని తోలుతుండు, క్లీనింగ్ మంచిగా లేదని రాసుకొని పోతుండు. మరి మా బతుకుల గురించి కూడా నువ్వు రాయాలి కదా. ఫ్యూచర్ సిటీ పేరుతో సొంత ఎదుగుదల కోసం పనిచేస్తున్నట్లుగా కాంగ్రెస్ పాలన సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైతుల పోరాటంతో ఫార్మా సిటీపై ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫార్మా సిటీ ఇటు ఫార్మా క్లస్టర్ల రైతుల పోరాటంతో ప్రభుత్వం వేసిన ప్లాన్ మొత్తం విఫలమై కథ అడ్డం తిరిగింది. ఫార్మా సిటీని కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఫార్మా సిటీని కొనసాగిస్తామని ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఫ్యూచర్ సిటీ పేరుతో తమ భవిష్యత్తుకు డోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలు అడ్డగోలుగా పెంచి లబ్ధి పొందాలనుకుంటే మొత్తానికే కథ అడ్డం తిరిగింది. రైతుల పోరాటంతో ఫార్మా సిటీపై ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి భూసేకరణ చట్టం 2013 ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూములని ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే రైతులు తమ భూముల్ని వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు తెలియంది కాదు. అయినా ఇన్నాళ్లు ఫ్యూచర్ సిటీ పేరుతో ఎందుకు డ్రామాలాడినట్లు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్మా సిటీకి అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్ తదితర మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ప్రతిపాదించగా 2018 సెప్టెంబర్లోనే దీనికి పర్యావరణ అనుమతులు లభించాయి. 13,000 ఎకరాల భూములు ఇదివరకే సేకరించగా మొదటి దశలో దాదాపు 8,500 ఎకరాల్లో ఫార్మా సిటీని ప్రారంభించాలని గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భూసేకరణ చట్టం 2013తో పాటు తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ 2017 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించి పునరావాసానికి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాజెక్టు కోసం భూములు సేకరించారో దానికే వినియోగించాలి. ఒకవేళ ప్రాజెక్టు అమలు కాకపోతే రైతులు తమ భూములను వాపసు తీసుకునే అధికారం ఉంటుంది. అలాగే పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్న ప్రాజెక్టును మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. ఒకదాని కోసం పర్యావరణ అనుమతులు పొంది మరో ప్రాజెక్టు చేపట్టే అవకాశం లేదు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో కలిపి ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి 8 నెలలుగా ఊదరగొడుతున్నారు. రాష్ట్రంతో పాటు దేశ విదేశాల్లో ఎక్కడ తిరిగినా ఇదే మాట చెబుతున్నారు. వాస్తవానికి ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఇతర పనులకు వినియోగించరాదు. కానీ ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. గతంలో ఫార్మా సిటీ అవసరాలకు తగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యూనివర్సిటీగా మార్చింది. నిబంధనల ప్రకారం ఫార్మా కోర్సులు మాత్రమే ఉండాలి. కానీ గుండు సూది నుంచి విమానం వరకు అన్ని తయారు చేసేలా శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఉదరగొడుతున్నది. ఫ్యూచర్ సిటీ పేరుతో 25,000 ఎకరాలు, ఫార్మా క్లస్టర్ల పేరుతో 20,000 ఎకరాల్లో ఫార్మాయా చేయాలనుకున్న ప్రభుత్వం ప్లాన్ రైతుల పోరాటంతో బెడిసికొట్టింది.
ఫార్మా 3 సిటీ కింద భూములు కోల్పోయిన రైతులు కోర్టును ఆశ్రయించారు. ఫార్మా సిటీని ఇతర అవసరాలకు వినియోగించే వెసులుబాటు భూసేకరణ చట్టంలో లేదని, కాబట్టి ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని లేదా తమ భూములు వాపసివ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫార్మా క్లస్టర్ల బాధితులు సైతం ప్రభుత్వంపై తిరగబడ్డారు. తమ భూములను ఫార్మా కంపెనీలకు అప్పగించి గ్రామాల్లో విషం నింపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం మొదలుపెట్టారు. ఇలా అటు ఫార్మా సిటీ, అటు ఫార్మా క్లస్టర్ల రైతుల పోరాటంతో ప్రభుత్వం వేసిన ప్లాన్ మొత్తం విఫలమై కథ అడ్డం తిరిగింది. ఫార్మా సిటీని కొనసాగించక తప్పని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా ఫార్మా సిటీని కొనసాగిస్తామని ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేసింది. కేవలం తమ ఫ్యూచర్ కోసం చేపట్టిన 4వ సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఫార్మా సిటీ రద్దు చేసిన ప్రభుత్వం సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఓఆర్ఆర్ చుట్టూ RRR మధ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఒక్కో క్లస్టర్లో 3 నుంచి 4 ఫార్మా విలేజ్లు ఉండేలా ప్లాన్ చేసింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే దీనికి అంకురార్పణ జరిగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 1373 ఎకరాల్లో క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి ఇలా వరుసగా ఒక్కో జిల్లాలో భూసేకరణ చేపట్టింది. మొత్తం 20,000 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేసింది. ఓటు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాల్టి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైహాజరయ్యారు. మిగతా నిందితుల గైహాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఈడీ కేసు విచారణ ఇవాళ కొనసాగింది. వచ్చే నెల 16న విచారణకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా ఎవరు కూడా హాజరు కాలేకపోవడంతో రేవంత్ రెడ్డి, ఉదయసింహ, వేం కృష్ణకీర్తన, సండ్ర వెంకట వీరయ్య, సెబిస్టన్ వీళ్ళంతా కూడా గైర్హాజరయ్యారు. నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీరెవరికి కూడా న్యాయస్థానాలంటే గౌరవం లేదు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉన్నట్టుంది. ఎందుకు విచారణకు హాజరు కాలేదు అనేటువంటిది కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను అంగీకరించిన కోర్టు వాళ్ళు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు గైర్హాజరు ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి వివరణ చెప్పడం జరిగింది. ఇవాళటి విచారణకు హాజరు కాకపోవడంతో వచ్చే నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈయన అక్టోబర్ 16వ తారీఖున రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పట్లో టీఆర్ఎస్ సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యేకు స్టీఫెన్సన్ ను కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి ఏమని ఎక్కిదురుగా ఉన్నాడు. ఆయన కొనుగోలు చేసే సందర్భంలో డబ్బులు తీసుకెళ్లి స్టీఫెన్సన్ ఇంట్లో ఇచ్చినటువంటి వీడియోలు వైరల్ కావడంతో ఏసీబీ అధికారులు కేసులు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఈడీ కూడా పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంతో ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కేసు నడుస్తా ఉంది. ఈడీ వేసినటువంటి కేసుకు సంబంధించి ఈ నెల 16 వచ్చే నెల 16న కంపల్సరీగా రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు సుప్రీంకోర్టులో వైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నాంపల్లి కోర్టులో సైతం ఓటుకు నోటుకి సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతోంది కాబట్టి ఓవైపు అక్కడ ఆ కేసు పెండింగ్ లో ఉండగా ఇటు
ఈడీ వేసినటువంటి ట్రయల్ కు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కావటం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే అక్టోబర్ 16వ తారీఖున నిందితులందరూ కూడా సండ్ర వెంకట వీరయ్యతో పాటు సెబాస్టియన్, ఉదయ సింహ, వేం కృష్ణ కీర్తన్తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కంపల్సరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు ఈ వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.